మొత్తానికి 'రాజాసాబ్' ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ నాకెలా అనిపించిందంటే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ కూడా చేసుకోండి. ఒక 'ప్రభాస్' ఫ్యాన్‌గా నాకైతే అంత అనిపియలేదు. నచ్చలేదనే చెప్తా నేను ఒక 'ప్రభాస్' ఫ్యాన్‌గా. ఎందుకంటే ఎందుకు నచ్చలేదంటే ట్రైలరు చూపిచ్చే విధానం, ఆ స్టోరీ టెల్లింగ్ అది బానే అనిపిచ్చింది. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గూడా అనిపిచ్చింది. ఫ్లోయింగ్‌గా అనిపిచ్చింది. వీఎఫ్ఎక్స్ దగ్గర దెబ్బేసింది మామ. వీఎఫ్ఎక్స్ గానీ, కొన్ని సెట్స్ గానీ చాలా అంటే చాలా ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయి. రియలిస్టిక్‌గా అస్సలు అనిపిస్తలేదు. మెయిన్‌గా జెప్పాలంటే మంచు సీన్ ఒకటి జూపిచ్చారు గదా! ఆ మంచు సీన్ జూస్తే అది మంచిగా సెట్టేసినట్టు క్లియర్‌గా అర్థమైపోతుంది. అది అస్సలు రియాలిటీ అనేది లేదు. చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంది. అదొక్కటని గాదు. చాలా ఏరియాలలో ఆ ఇల్లులు గానీ, ఆ ఏరియా గానీ చాలా సెట్టేసినట్టు క్లియర్‌గా అర్థమైపోతుంది. 'ప్రభాస్' గారి లుక్స్ గూడా ఓల్డ్ లుక్స్ ఉన్నాయి. బానే ఉన్నాయి హీరోయిన్‌లను గూడా ముగ్గురు హీరోయిన్‌లని అన్‌వాంటెడ్‌గా ఏదో ముగ్గురు ఉండాలని జెప్పేసి పెట్టినట్టు అనిపిచ్చింది. వీఎఫ్ఎక్స్ కూడా అంత వర్కౌట్ అయితే అవ్వలేదు. ట్రైలర్‌లో ఏదన్నా ప్లస్ పాయింట్ ఉందంటే అది బీజీఎం. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం తమన్ గారు చాలా అంటే చాలా అనిపిచ్చింది. మరి చూడాలి. సంక్రాంతి దాకా వెయిట్ చేసి చూడాలి. మన వెయిట్‌కి వర్త్ ఉంటదా? లేదా? అని. ఇది నాకనిపిచ్చింది. మీకేమనిపిచ్చిందో మీ రియాక్షన్ ఏంటో కింద కామెంట్‌లో కామెంట్ జేయండి.